70 సంవత్సరాలుగా రక్తం ఓడుతున్న కాశ్మీర్ను 370 ఆర్టికల్ రక్షించిందని, 370 ఆర్టికల్ వల్ల అక్కడ ఉగ్రవాదం తగ్గిందని, ప్రజలు తిరిగి సాధారణ జీవన స్రవంతిలోకి వచ్చారని చెప్పేసి బీజేపీ పార్టీ చెబుతుంది. అక్కడ ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్టబడిందని, పాకిస్తాన్ చొరబాటుదారులు దెబ్బతింటున్నారని చెప్పి బీజేపీ పార్టీ చెప్తుంది. అదే కాకుండా అనేక రకాలైన ఉగ్రవాదులకు ఊతం ఇచ్చే చట్టాలు రద్దు కాబడ్డాయని బీజేపీ పార్టీ చెబుతుంది. అక్కడ వాస్తవ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అయితే విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏ సందర్భంలో ఎక్కడ డిబేట్లో ఉన్నప్పుడు కూడా 370 ఆర్టికల్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. 370 ఆర్టికల్ని ఆయన వ్యతిరేకిస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి తాను అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ని తీసుకొస్తానని చెప్తుంది. సిపిఎం పార్టీ 370 ఆర్టికల్ని తీసుకొస్తానని చెప్పే గతంలో అక్కడ ఉన్న ఒక ఉమ్మడి పార్టీల గుంపులో అది ఒక సభ్యురాలుగా ఉండి తాను కూడా 370 ఆర్టికల్ని తిరిగి తీసుకొస్తానని చెప్పింది. అయితే ఈ 370 మన భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. కాశ్మీర్లో ఏం జరుగుతుందో కన్యాకుమారిలో తెలియదు, కన్యాకుమారిలో ఏం జరుగుతుందో కాశ్మీర్కి తెలియదు. ఎక్కడికక్కడ విభజించు పాలించు అన్నట్టు మీడియా కూడా అక్కడ ఉన్న వార్తలను ఇక్కడ చేరవేయదు, అక్కడ ఉన్న వార్తలు ఇక్కడ ప్రభావం చూపు. కాశ్మీర్లో ఉన్నాడు మన భారతీయులు అని చెప్పేసి ఆ భావం తమిళనాడులో ఉండదు, తమిళనాడులో ఉన్నాడు మన భారతీయులు అనే భావం కాశ్మీర్లో ఉండదు. ఎందుకంటే విదేశీ శక్తులు రకరకాల సిద్ధాంతాలని తీసుకొచ్చి ప్రజల్ని ఇక్కడ విడదీసిపోయినాయి. ఆ విడదీసిన విధానాన్ని కాంగ్రెస్ పెంచి పోషించుకుంటూ తన అధికారాన్ని 70 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తుంది తప్ప అందులో వాస్తవాలని విశదీకరించి ప్రజల్ని కలిపే ప్రయత్నం చేయలే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటూ దేశమంతా తిరిగాడే కానీ ప్రధానంగా మూలమైన అంశాలను అతను ఏం టచ్ చేయలేదు. సో దానివల్ల ఇప్పుడు 370 ఆర్టికల్ గురించి దక్షిణ భారతదేశంలో ఎవరికి పెద్దగా దాని ప్రభావం ఉండదు. అది మంచి జరిగింది మోడీ ప్రభుత్వం వల్ల లేదా చెడు జరిగింది, ఏదైనా విషయం ఒక వాళ్ళకి అర్థం కావాలి. సో ఈ విషయంలో నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు స్పష్టంగా ఒక వీడియో తయారు చేసి 370 ఆర్టికల్ ఎత్తివేయడం వల్ల ఏదో మంచి జరిగింది లేదా చెడు జరిగింది అని చెప్పాలని నేను కోరుకుంటున్నాను.